అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము విశ్రాంతి కలుగు చేసిన రాయి. విశ్రాంతి కలుగు చేసిన రాయి. ఆదికాండము 28వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనై యెహోవాను, నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదరు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడవనని చెప్పగా అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగూ అనుదిన అరుణోదయ కార్యక్రమంలో చేరి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన స్తుతించి భాగ్యాన్ని అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము, ఈ వృత్తాంతం అంతా కూడా యాకోబు విషయంలో జరిగినటువంటి విషయం మనం చూస్తాం. అయితే విశ్రాంతి కలుగు చేసిన రాయి, ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్రాంతి అంటే నిద్ర, అంటే నిద్ర అనగా విశ్రాంతి. అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను అని కూడా మనం చూస్తాం. ఆదికాండము 15వ అధ్యాయం 12వ విషయంలో కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక కల కనెను, ఒక నిచ్చెన, తర్వాత భూమికి ఆకాశముకు మధ్య నిచ్చెనగా దేవుడు నియమించినది యేసు ప్రభువునే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఆకాశానికి భూమికి మధ్యలో ఒక నిచ్చెన దేవుడు నియమించింది. ఆయన ఎవరు? ప్రభువే అని చెప్పేసి చూస్తుంటున్నాం. మరి నీకు నాకు మధ్యవర్తి ఎవరు? నిన్ను నన్ను దేవుని దగ్గరికి తీసుకొచ్చిన వారిని ఆయన ఎవరు? ఆ విశ్రాంతి కలుగ చేసిన రాయి ఎవరు? ఆ విశ్రాంతిలో ఉండటానికి చూపినటువంటి ఆ రాయి ఎవరు? ఆయన అమూల్యమైన వాడు, ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఆయన నన్ను ఆయన దగ్గరికి తీసుకురావడానికి ఆయన గమనించినట్లయితే ఆయన ఎంతగానో మరి శ్రమను పొందినవాడుగా చూస్తుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే 6వ వచనములో, నేనే మార్గమును, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం. యాకోబు ఒక కల కన్నాడు. ఒక నిచ్చెన ఉంది. అయితే ఆ నిచ్చెన భూమికి ఆకాశములకు మధ్య ఒక నిచ్చెనగా ఉంది. కింద నుంచి ఎక్కిపోయి మరి అక్కడ చెప్తున్నారు. మరి అక్కడ మళ్ళీ వచ్చి చెప్పినటువంటి ఆ యొక్క జవాబును తీసుకొని వచ్చి చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం. అయితే దేవుడు నియమించినది, దేవుడు ఊరిక నియమించలేదు. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన చిత్తానుసారముగా ఆయన నియమించింది యేసు ప్రభువుని. తనైనటువంటి దేవుడు నియమించినటువంటి ఆయన యేసు ప్రభువే. ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్వితీయుడు, అతికాంక్షణీయుడు, ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉంటున్నాడు. అటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్తుతించాలి. నేనే మార్గము అని మనం చూస్తాం. యాకోబు విషయంలో అన్న
చంపుతాడనే భయముతో ప్రాణాన్ని పిడికిట్లో ఉంచుకొని నెమ్మది లేకుండా పారిపోతున్నటువంటి యాకోబు రాతి మీద తలపెట్టి పండుకొనగా మంచి నిద్ర పట్టింది, కలకన్నాడు, శ్రేష్టమైన ఆదరణలు, వాగ్దానాలు పొందాడు యాకోబు కదా. అయితే మన జీవితములో చూచినట్లయితే క్రీస్తు మరణమే మనకు శాంతి, సమాధానము కలిగించేసింది. ఇక్కడ గమనిస్తే యాకోబు రాతి మీద నెమ్మది లేకుండా ఆ రాతి మీద అంటే ఆయన తలపెట్టి పండుకొనగా మంచి నిద్ర పట్టింది, కలకన్నాడు. ఆ కళ అంత మనం కూడా ఆ వృత్తాంతం మనకు తెలుసు. కానీ ఇక్కడ గమనిస్తే శ్రేష్టమైన ఆదరణ పొందాడు, వాగ్దానాలు పొందాడు యాకోబు కదా. అయితే క్రీస్తు మరణము మనకేం కలిగజేసింది? శాంతి కలగజేసింది, సమాధానం కలగజేసింది, ఐక్యత కలగజేసింది. ఆయన పరిశుద్ధత మనకు దయచేశాడు, రక్షణ మనకు అనుగ్రహించాడు, విలువైనటువంటి ప్రాణమును నీ కొరకు నా కొరకు పెట్టాడు. అయితే కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 21-22 వచ్చిన మనం చూస్తే ఆడ మన స్థితి కనపడుతుంది. దూరస్తులను, దుష్క్రియలు, మనసులో విరోధ భావము కలవారమై మనల్ని తన సన్నిధిని ఏం చేసుకున్నాడు? పరిశుద్ధులుగా చేసుకున్నాడు, నిర్దోషులుగా చేసుకున్నాడు, నిరపరాధులుగా చేసుకున్నాడు, నిలవపెట్టుకున్నాడు. ఆయన మరణము ద్వారా మనకేం కలిగింది? సమాధానం, విశ్రాంతి, నెమ్మది కలిగింది. విశ్రాంతి కలిగి చేసిన రాయి, అమూల్యమైన రాయి, పరిశుద్ధమైన రాయి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు, నా యొద్ద కూర్చొని నేర్చుకోండి. పిల్లారా, గమనించినట్లయితే అటువంటి గొప్ప దేవుడు నిత్య విశ్రాంతి మనకి అనుగ్రహించాడు. నిత్యం ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయనతో కూడా సదాకాలం ఉండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో మనము నోరారా మనసారా ఆయన మనం స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కావడం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. అయినా దేవా తండ్రి, దూరస్థులమైనటువంటి మమ్మల్ని సమీపస్తులుగా చేశారు. నీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పేసి అన్నారు. అయినా సత్య మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.